గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, హ్యాపీ మండే. ఇవాళ నేను ఆనపకాయ ఎండు రొయ్యల కూర చేయబోతానండి. మేము తీసుకు ఇంగ్రీడియంట్స్ అండి, ఇది ఆనపకాయ, ఉల్లిపాయలు, ఎండు రొయ్యలు, అల్లం వెల్లిపాయ, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండి. ఇప్పుడు చేసే విధానం మీకు చూపిస్తాను, చూద్దరు కానీ. ఇప్పుడు ఆయిల్ వేస్తానండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తాను, 1 కప్ ఆఫ్ ఆనియన్స్. వన్ స్పూన్ పసుపు వేసాను. తర్వాత 1 స్పూన్ దొడ్డుప్పు వేసాను, గల్లుప్పు అంటారని. అది కొంచెం ఏది మగ్గడానికి అన్నమాట, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉంచాలండి. కొంచెం సేపు అండి, 2 మినిట్స్. ఇప్పుడు తీసి చూస్తానండి, అయిపోయినట్టండి ఇది ఇంకా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లిపాయ అండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. కొంచెం పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లిపాయ కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు వేయాలండి. నేను అంత క్లీన్ చేసి కడిగి పెట్టానండి ఎండు రొయ్యలు. ఇది కొంచెం వేయించాలండి, కాసేపు కొంచెం వేయాలి ఎండు రొయ్యలు. అలా సిమ్లో పెడతాం కొంచెంసేపు, 3 మినిట్స్ అండి. ఇప్పుడు చూస్తానండి, ఇది ఇంకా అయిపోయినట్టండి. నేను డిష్ అవుట్ చేస్తానండి, ఒక్క నిమిషం.